రహదారి భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. 37వ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాతలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ మినీ స్టేడియం వరకు సాగింది. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విలేకరులతో మాట్లాడుతూ, రహదారి నిబంధనలు మన భద్రత కోసమే అని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటోందని, దీనివల్ల కూడా ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ, రహదారి ప్రమాద రహిత జిల్లాగా చేయడం కోసం మనందరం కృషి చేయాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. మనం బాధ్యతగా ఉంటే ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు. అపాయమెరగని ప్రయాణమే మేలంటూ బ్రతకడానికై డ్రైవింగ్ చేయమాయన్నా. ఈరోజు పాత గవర్నమెంట్ మాదిరి డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అవాయిడ్ చేసాం. ఈరోజు డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ లేకుండా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇది ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా మీరంతా కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలవాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. దానికి కూడా శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అని చెప్పేసి కూడా దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ నా జేసీ గారు, అదేవిధంగా మా మేయర్ గారు, అదేవిధంగా అందరూ కూడా తెలియపరిచేది ఒకటే, అందరం మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ రోడ్ అలా ఆటోలు ఉన్న వాటికన్నా కూడా మరి ఎంతమందిని అయితే మనం ఎక్కించగలము అంతకన్నా కూడా డబ్బులు ట్రిపుల్ కూడా ఎక్కించి తద్వారాగా వచ్చే యాక్సిడెంట్ల వలన మరి అందరూ కూడా ఫ్యామిలీ నష్టపోతున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే, కానీ హెల్మెట్ ధరించరు. అలాగనే మరి కార్నర్స్లో కానీ మనము చూసుకోకపోయినట్లయితే ఎదురుగా వచ్చే వాహనాలు మనం గమనించలే పక్షంలో మరి యాక్సిడెంట్లు జరగడము మరి ఇవన్నీ మనము చూస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతూ, మరి ముఖ్యంగా సేఫ్టీ ఏదైతే మనకి సిగ్నల్స్ ఉన్నాయో దాని దగ్గర మనం పాటించాలి. అలాగే ప్రభుత్వం మీద తీసుకున్న చర్యలను కూడా మనం అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు మాత్రమే కొంతవరకునైనా సరే మన భద్రతగా ఉండగలమనే ఒక ఉద్దేశంతో మరి ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఈరోజు రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మనము ఈ కార్యక్రమంను 1/1/26 నుంచి 31/1/26 వరకు ఈ భద్రతా వారోత్సవాలు మనం జరుపుకొంచున్నాము. అందులో భాగంగా ఈరోజు వాక్థాన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా. మరి ఈ కార్యక్రమంకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరియు మేయర్ మేడము జేసీ గారికి నా యొక్క ధన్యవాదములు.
ఇందులో భాగంగా మన రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ వాహనాలు ఉపయోగించే వారందరూ కూడా హెల్మెట్లు ధరించాలి, అట్లానే సీట్ బెల్ట్లు ధరించాలి. ఇవన్నీ మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము, అందరూ పాటించాలని చెప్తున్నాము. ఎంతమంది పాటిస్తున్నారు అనేది ఒకసారి మీరు అనుకోవాలి. అది అందరూ కూడా పాటించండి. మనం ఉన్నటువంటి యాక్సిడెంట్స్ను తగ్గించాలని, ప్రకాశం జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మనము అందరూ కూడా తీర్చిదిద్దాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ కూడా రహదారి భద్రతా నియమాలు